ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి. రాష్ట్రంలో శాసనమండలి ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. రాష్ట్రంలో 3 స్థానాలు త్వరలో ఖాళీ కానున్నాయి. మార్చి 29వ తేదీన 3 స్థానాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తవుతుంది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న టి జీవన్ రెడ్డితో పాటు మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న రఘోత్తమ్ రెడ్డి పదవీకాలంతో పాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఉన్న నర్సిరెడ్డి పదవీకాలం పూర్తి కానుంది. ఆ 3 స్థానాలకు ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఫిబ్రవరి 3వ తేదీన ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఫిబ్రవరి 10వ తేదీ వరకు నామినేషన్లకు అవకాశం ఉంటుంది. 11వ తేదీన పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 13వ తేదీ వరకు గడువు ఉంటుంది. ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు మార్చి 3వ తేదీన చేపడతారు. ఈ 3 స్థానాలకు సంబంధించి ఎన్నిక షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆ ఎన్నిక జరిగే జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీని ప్రకారం చూసుకుంటే రాష్ట్రంలో 10 ఉమ్మడి జిల్లాలు పరిగణలోకి తీసుకుంటే హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి మినహా మిగిలిన ఉమ్మడి 7 జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తన నియమాలు తక్షణమే అమల్లోకి రానుంది. ధన్యవాదాలు రఘువర్ధన్.